ఈ వీడియో సూడాన్లో జరుగుతున్న ఘర్షణ మరియు మానవతా సంక్షోభం గురించి తెలియజేస్తుంది. యుద్ధ ప్రారంభం వచ్చి ఏప్రిల్ 2023 నుండి జరుగుతుంది. పోరాడుతున్న వర్గాలు ఇది ఇద్దరు జనరల్స్ అధికారం కోసం చేస్తున్న పోరాటం. జనరల్ అల్ బుర్హాన్ నాయకత్వంలో, జనరల్ హెమిత్ నాయకత్వంలో ఉన్న పార్లమెంటరీ బృందం. ప్రజలపై ప్రభావం ఎలా ఉందంటే సాధారణ సుడాన్ ప్రజలు దీనికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నగరాలు ధ్వంసమయ్యాయి. హాస్పిటళ్లు మరియు స్కూళ్లు వంటి ఏవీ మిగల్లేదు. తర్ఫూర్ వంటి ప్రాంతాలలో ఎథనిక్ క్లీనింగ్ జరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. నవంబర్ 2025 నాటికి 7 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు మరియు లక్షలాది మంది పొరుగు దేశాలకు శరణార్థులుగా ఉన్నారు. సుడాన్ ప్రపంచంలోని అతిపెద్ద కరువు ప్రమాదంలో ఉంది. ప్రధాన సందేశం ఏమిటంటే ఈ సంక్షోభంపై ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది మరియు మీడియా దృష్టి పెట్టడం లేదు. చర్య కోసం పిలుపు. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి మరియు సహాయం చేయడానికి ఈ వీడియో ఈ విధంగా పిలుపునిస్తుంది. మీ గళాన్ని వినిపించండి. ఈ అంశం గురించి మాట్లాడండి, పోస్టులు చేయండి మరియు షేర్ చేయండి. మద్దతు ఇవ్వండి. యునిసెఫ్ మరియు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (MSF) వంటి మానవతా సంస్థలకు మద్దతు ఇవ్వండి. వారి స్వరం అవ్వండి. సుడాన్ను మర్చిపోవద్దు. కీప్ ఐస్ ఆన్ సుడాన్ మరియు బీ ద వాయిస్. వారి స్వరం అవ్వండి. ఇన్షాల్లా ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఇన్షాల్లా ఆమీన్. అల్లా సుబ్హానహు తఆలా వాళ్ళందరికీ కూడా విముక్తినివ్వాలని దువా చేద్దాం. ఇవన్నీ చూసినాక ఇప్పుడున్న రాజకీయ పార్టీ వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కొంచెం భయంగా ఉంది. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా ఏది చేసినా మన మంచికి అనుకొని ముందుకు సాగుదాం. దయచేసి మీ అందరూ సుడాన్, పాలస్తీన్, గాజా వీళ్ళని దువాలో గుర్తుపెట్టుకోండి. ఇన్షాల్లా ఆమీన్.